శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో రాహు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం, అన్నీ కలిసిపోతనంగా ఉంటుంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసిగా ఉండడం, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు పంచుకోవడం, కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు సానుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సర్జరీ దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం చెప్పదగింది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా గడిచిన 3-4 వారాల కంటే వీరికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. షష్టమ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో శనితో కలుస్తున్నారు. అయితే భాగస్వామితో విభేదాలు చిన్న వచ్చే అవకాశం ఉంది తప్ప వ్యాపార పరంగాను ఉద్యోగరీత్యా వీరికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రమోషన్ ఎప్పటికోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అనుకున్న రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ఒక మంచి పదవి గెలుచుకునే అవకాశం తప్పకుండా ఈ గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు చేయవలసిన కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలి. దూరదృష్టిలో ఉంచుకుని చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. కోపతాపాలకు దూరంగా ఉండడం, స్నేహితులకి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధించగలుగుతారు. ఏదైనా సరే మనమే సాధించాం అన్న ఒక అహంకారం పూరితమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే 10 మంది మిమ్మల్ని బాగా మెచ్చుకోవడం, మీ వల్లే పైకి వచ్చిందనడం ఇటువంటి చెప్తుంటారు. ఇటువంటి వాటికి ఎటువంటి మోసపూరితమైన వార్తలకు పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా ఉండి మనం ఏంటి, మనం సాధించింది ఏంటి, ఇంకా ఎంత సాధించాలి, ఎలా ఎదగాలి, ఎంత సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని తప్పితే కానీ ఎవరో పొగిడేశారని చెప్పి మనం అంతా అయిపోయింది బాగున్నామని చెప్పేసి మటుకు వెళ్ళకండి. అదేవిధంగా ఆ విషయంలోనే అటువంటి సమయంలో కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్కి, లాయర్లకి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కింద స్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చు. ఉద్యోగం పోతుందేమన్న భావన ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ వరకు మీకు బాగానే ఉంటుంది. ఏదైనా సరే దైవభారం మీద వేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మీరు బాగా కష్టపడతారని చెప్పేసి ఒక పై అధికారులు మీకు సపోర్ట్ చేయడం వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్గానే ఉంటుందని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కుబేరు కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి గురువారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి పూజించడం, సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆడవారు అయితే ఇంద్రాణి రూపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.